నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే డిప్యూటీ సీఎం అదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం దగ్గర దాడి జరిగింది. కార్యాలయంలోనే దాడి జరిగింది. ఒక శ్రీకాకుళానికి చెందిన ఇచ్చాపురానికి చెందిన నారద నీలాద్రి అనే అగంతకుడు 2 కార్లు ధ్వంసం చేశాడు. అలాగే 20 నిమిషాల పాటు కంట్రోల్ రూమ్లో తిరిగాడు అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఓకే, కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ అంశానికి సంబంధించి 8 రకాల అంశాలనైతే నేను మీ ముందు ఉంచుతా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అయితే ఇంకో విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్నపాటి తప్పేదైనా చేస్తున్నారా, కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి ఆయన కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఆయన కూడా ఒక చిన్న తప్పిదం ఏమన్నా చేస్తున్నారా అనే దాని మీద ఈరోజైతే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ తప్పు చేయరన్న విషయం మనందరికీ తెలిసిందే, కాదని ఎవ్వరు చెప్పరు. కాకపోతే ఒక చిన్న తప్పిదం ఎక్కడైనా మిస్ అవుతుందా? ప్లస్లు ఎలా మాట్లాడుకుంటామో మైనస్లు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు 8 రకాల అంశాలను నేను మీ ముందు ఉంచుతా. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ 8 అంశాలు ఏమిటా అనేది చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఈ 8 అంశాల గురించి మాట్లాడుకోవడానికి ఈ కమ్ టు ద పాయింట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, 2024 డిసెంబర్లో పార్వతీపురం మన్యం జిల్లాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి అక్కడ ఆయన చుట్టూ సెక్యూరిటీలో ఒక భాగంగా కలియ తిరుగుతూ దాదాపు డిప్యూటీ సీఎం ఎంతసేపు ఉన్నారో అంతసేపు కూడా అక్కడ కలియ తిరుగుతూ ఉన్నారు. అంటే భద్రతా లోపం ఎవరిది, ఎవరు ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనేది ఆ మధ్య కాలంలో కూడా చక్కర్లు కొట్టిన వార్త. ఇది ఎప్పుడు? 2024. ఇది నెంబర్ 1, పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ 2, 2025 జనవరిలో ఈ కేంద్ర కార్యాలయానికి సంబంధించి మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం పైన ఒక డ్రోన్ ఒకటి చక్కర్ల కొట్టింది బాగా అనే వార్త కూడా వచ్చింది. మరి అప్పుడు కూడా ఏం చేశారు దీని మీద అనే వార్త అక్కడితో ఆగిపోయింది. దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా బయటికి రాలా. ఇప్పుడు చూడండి, ఒక ఐపీఎస్ అధికారి, ఫేక్ ఐపీఎస్ అధికారి 2024లో ఎలా ఆయన చుట్టూ తిరిగాడో, అలాగే ఒక డ్రోన్ ఆయన పార్టీ ఆఫీస్ మీద 2025లో కరెక్ట్గా సంవత్సరం గ్యాపు, ఒక నెల, ఇది డిసెంబరు అది జనవరి, ఒక నెల గ్యాపు, ఒక 1 year గ్యాపు. ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడైనా సరే భద్రత దృష్ట్యా దృష్టి సారించాలి కదా. అది నెంబర్ 2. నెంబర్ 3, ఈ వ్యక్తి, ఈ నీలాద్రి అనే వ్యక్తి మతి స్థిమితం లేని వ్యక్తి అంటున్నారు. మరి మతి స్థిమితం లేని వ్యక్తి ఫేస్బుక్లో ఏమున్నాయి ఒకసారి ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అది ఎప్పుడో రీసెంట్గా నిన్ననో మొన్ననో అవి అప్లోడ్ చేసినవి కాదు, గత 5-6 ఏళ్ళలో 7 ఏళ్ల క్రితం అప్లోడ్ చేసినాయి. ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అని అంటున్నారు. అభిమానియా కాదా అనేది పక్కన పెడదాము. ఒక మతి స్థిమితం లేని వ్యక్తి అనేది చెప్తున్నారు. మతి స్థిమితం లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ గుర్తుంటాడా? ఇచ్చాపురం శ్రీకాకుళం ఎక్కడా, ఇక్కడ విజయవాడ ఎక్కడా? మతి స్థిమితం లేని వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా? మతి స్థిమితం లేని వ్యక్తి అంటున్నారు. ఒకవేళ మతి స్థిమితం లేని వ్యక్తి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అదే అని, జనసేన పార్టీ కార్యాలయం అదే అని మతి స్థిమితం లేని వ్యక్తికి తెలుస్తుందా? అతనే వచ్చాడా? ఎవరైనా తీసుకువచ్చారా? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఒక కంట్రోల్ రూమ్లో ఒక అన్నోన్ పర్సన్ తిరుగుతుంటే అది కూడా మతి స్థిమితం లేని వ్యక్తి తిరుగుతాడా? నెంబర్ 3. ఇక నెంబర్ 4లోకి వెళ్ళిపోదాం. ఆయన కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం పార్టీ ఆఫీస్లోకి కానీ ఏదైనా ఇంకెక్కడికైనా వెళ్తే చీమ చిటుకుమన్నా సరే భద్రతా సిబ్బంది ఎంత అలర్ట్గా ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి. మరి జరుగుతున్న వరుస కథనాల దృష్ట్యా ఎంత భద్రత ఏర్పాటు చేశారు? పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళందరూ ఆ సమయంలో ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? గుడ్డి
గుర్రం పళ్ళు తోముతున్నారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇది వాస్తవాలు. నేను అన్న మాట చాలా మందికి బాధ కలిగి ఉంటుందేమో కానీ అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఉంటే పరిస్థితి ఏంటి? 2 కార్లు ధ్వంసం చేసే వరకు వచ్చిందంటే అతను ఎవరు ఆపలేకపోయారా? అక్కడ ఎవరు లేకపోయారా? అసలు అతనికి ఎంట్రన్స్ ఎలా వెళ్ళింది? అసలు అతను ఎలా వెళ్ళగలిగాడు లోపలికి అనేది ఇంకొక పాయింట్. ఇక 5వ పాయింట్, 2024 ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఓడిపోవాలని ఆయన్ని రకరకాలుగా చిత్రహింసలు పెట్టాలని ఎన్ని పన్నాగాలు పన్నారు. ఇది మనం ఊహించుకున్నది కాదు. స్వయంగా ఆయనే ప్రచార సభల్లో చాలా చెప్పుకుంటూ వచ్చారు. నా మీద కుట్ర జరుగుతోంది, కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు, నన్ను ఓడించడానికి కావచ్చు, ఇంకా దేనికైనా నన్ను ఇచ్చేయడానికి కావచ్చు, కాకపోతే నాకు ప్రాణం మీద ఆశ ఏమీ లేదు, పోతే ఒకసారే పోతామంటూ ఆయన ధైర్యంగా నిలబడ్డారు. అది పక్కన పెట్టండి, ఆయన ధైర్యానికి నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు మనం. కాకపోతే ఆయన అంత కరాఖండిగా గెలవక ముందే చెప్పారు అంటే గెలిచిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఎవరవుతారు? ఈయనే అవుతారు. కాబట్టి భద్రతా సిబ్బంది ఎంత భద్రత ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఆయనకి ఎలాంటి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందంటారు? ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఇక పాయింట్ నెంబర్ 6కి వెళ్ళిపోదాం. అయితే ఈ నారద నీలాద్రి అనే వ్యక్తి గనక సింగిల్గా వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏ ఆత్మాహుతి దాడి చేసుకుందామనో లేకపోతే ఏదైనా బాంబు కానీ పెట్టుకొని వెళ్తే అక్కడ గనక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎంత విస్ఫోటనం జరిగేది, ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఇంకేదైనా ఆయన ఉన్నా లేకపోయినా పక్కన పెట్టండి, అసలు అక్కడ ఎంత పెద్ద అఘాయిత్యం జరిగేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి, ఆ కార్యాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీయా? ఒకసారి ఆలోచించుకోండి. ఎంత పెద్ద ప్రమాదం. ఒక వ్యక్తి సింగిల్గా వెళ్ళిపోయాడు అంటే ఇంకా అతను నిజంగా ఇందాక నేను చెప్పినట్టు చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు. అయితే ఆ బాంబు కనుక నిజంగా ఏదైనా కంపల్సరీ తీసుకొని వెళ్ళాడే అనుకోండి, ఏంటి పరిస్థితి? ఒకసారి సీరియస్గా ఆలోచించండి. ఏంటి పరిస్థితి? అసలు భద్రతకు సంబంధించి ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ చుట్టూ? ఒకసారి ఆలోచించుకోండి. అయితే మతి స్థిమితం లేదు అని అన్నారుగా, అది కూడా పక్కన పెడదాం. ఇంకొక మాట ఏంటంటే నవ్వుతున్నారు. ఎలా? ఏంటి అభిమానే వెళ్ళి దాడి చేశాడా? అభిమానే వెళ్ళి దాడి చేశారా? ఎంత విచిత్రమో, అభిమానులు కూడా వెళ్ళి దాడి చేస్తున్నారా అని ఇది కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఒకవేళ ఇంకో కారణం ఏదై ఉండొచ్చు, అతను ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడేమో. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైనా ఉండొచ్చు, ద్వేషమైనా అవ్వచ్చు, లేకపోతే కోడికత్తి లాంటి డ్రామా అయినా అయి ఉండొచ్చు. మనం దేనికి కూడా ఖచ్చితంగా ఇది అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కొక్క అనుమానాన్ని ఇలా పాయింట్ల రూపంలో చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంది అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు నేను 7వ పాయింట్లో ఉన్నాను కదా, ఒకటి ఏం చెప్పాను? అభిమానం అన్న, అభిమాని అయి ఉండొచ్చు. దానివల్ల అభిమానం ఉన్నంత మాత్రాన అక్కడికి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఉందా అంటే అది పక్కన పెట్టండి. అతను ఎందుకు చేశాడు ఏంటి అనే దాని మీద పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు కాబట్టి అది పక్కన పెట్టండి. మన అనుమానాలు మాత్రమే మనం ఇక్కడ 7వ పాయింట్ కింద చెప్పుకోబోతున్నాం. కుర్రాడు ఏమవుతాడు? ఫేమస్ అవ్వాలి అనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా ఫేమస్ అవ్వాలి, లేకపోతే పక్కనున్న వాళ్ళకి చూపించాలనుకుంటున్నాడేమో. నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళా, కంట్రోల్ రూమ్లో 20 నిమిషాలు ఉన్నాను, అక్కడ కలిగి తిరిగాను, ఇంకా ఫేమస్ అవ్వడానికి ఏం చేయాలన్న ఉద్దేశంతో కార్లు ఏమైనా ధ్వంసం చేశాడా లేకపోతే ఇంకేమన్నా చేశాడా అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆలోచన విధానాలు మనుషుల్లో అలా ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయొచ్చు. అలాంటప్పుడు ఎంత భద్రత ఇంపార్టెంటు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలా జరిగింది అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కేంద్ర కార్యాలయంలోకి అడుగు పెట్టారు అంటే అంత లీనియన్స్ ఎవరు ఇచ్చారు? అంత నిఘా ఎవరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేడా, అసలు ఎలా రావచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఎలా తిరగొచ్చు అనేది ఎవరైనా లోపలే ఉండి ఏదైనా చేస్తున్నారా? ఒకసారి మీరు కూడా జనరల్గా ఆలోచించండి. ఇక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 8. ఇందాక ఒక మాట అన్నా నేను, బహుశా మీకు కోపం వచ్చి ఉంటుందేమో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న తప్పిదం ఏమన్నా చేస్తున్నారా అన్నాను కదా. ఆ తప్పిదం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. జస్ట్ అనుమానం మాత్రమే. ఆయన తప్పు చేయరన్న విషయం మీకు ఎలా ఉందో నాకు అట్లాగే ఉంది. కాకపోతే చిన్న డౌట్, ఎందుకంటే ఆయన అంటే అభిమానించే వాళ్ళల్లో మనందరం ఉన్నాము కాబట్టి. ఎందుకు అభిమానిస్తున్నాం అంటే పని చేస్తున్నారు కాబట్టి. ఇదొకటే అండర్లైన్. ఆయన ఏదో సినిమాల్లో చేశారు, ఆయన ఏదో అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, ఇది కాదు. పని చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్న ఏకైక నాయకుడు ఆయనేనా అంటే కొత్తగా వచ్చిన నాయకుల్లో మాత్రం, స్ఫూర్తిగా తీసుకోవాల్సిన నాయకుల్లో మాత్రం ఆయనే అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే చిన్న తప్పిదం అన్నాను కదా, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న తప్పిదం ఏమిటి అంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి
ఫ్యాన్స్కి మధ్య నిజంగా ఒక భక్తుడు ఒక భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఉంది. అయితే ఇది నేను చెప్పడం అతిశయోక్తిగా మీకు వచ్చేమో కానీ కాదు. నాకు వస్తున్న కామెంట్ల ప్రకారం చూస్తే ఆయన్ని దేవుడనే అంటున్నారు. సో నా దేవుడిని నేను చూసా, నా దేవుడి గురించి మీరు చెప్తున్నారంటే ఎక్కువ దేవుడు 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 అంటున్నారు. మరి అటువంటి దేవుడు ప్రజాసేవ రాజకీయాలు అంటూ ఫ్యాన్స్ని దూరంగా పెడుతున్నారా? ఒకవేళ కలవాలి అనుకుంటున్న వాళ్ళని కలవనివ్వకుండా చేస్తున్నారా? మరి ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి వాల్యూ ఇవ్వట్లేదా? ప్రజాసేవ రాజకీయాలు అంటూ అటువైపే ఉన్నారు కానీ ఫ్యాన్స్కి దగ్గర కాలేకపోతున్నారా అనేది కూడా చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇంకో మాట ఏంటంటే కలవాలని చాలా మందికి ఉంటుంది. ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం ఇచ్చి నెలకో 2 నెలలకో లేకపోతే 3 నెలలకో లేకపోతే 6 నెలలకో కనీసం ఇంతమందికి ఇన్ని గంటలు ఆయన్ని కలిసే అవకాశం ఇస్తాం అనేది చిన్నది ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. ఆయన్ని కలవాలనే కదా చాలా మంది కూడా ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు అన్న ఉద్దేశం కూడా చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఆక్రోశంతో ఇతను అభిమాని అంటున్నారు కదా. ఒకవేళ నిజంగా అభిమాని అయ్యి ఉంటే నిజంగా ఆక్రోశంతో ఆ పని చేశాడు అంటారా? పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోండి, నాలా ఎంతో మంది యువకులు ఉన్నారు మీకోసం ఎదురు చూసేవాళ్ళు, మీ పిలుపు కోసం ఎదురు చూసేవాళ్ళు, మమ్మల్ని కూడా పట్టించుకోండి సార్ అని చెప్పడానికి ఏమైనా ఇటువంటిది చేశాడా అంటే ఏమో ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే బాగుంటుందేమో, ఫ్యాన్స్ను కూడా కలిసే అవకాశం ఇస్తే బాగుంటుందేమో. వాళ్ళు ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడం లేకపోతే ఇంకెక్కడైనా నమోదు చేసుకోవడం, ఇంతమందికి స్లాట్ ఇవ్వటం, నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో ఒకసారి కలిస్తే బాగుంటుంది అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే నాకు వచ్చిన అనుమానాల ప్రకారం నేనైతే జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి 8 విషయాలైతే మీ ముందు నేను ఉంచా. ఒకవేళ మీకు ఈ 8 విషయాలు కాకుండా ఇంకేదైనా ఆలోచన వస్తే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే నేను చెప్పిన 8 పాయింట్లు గనక ఏదన్నా తప్పిదాలు ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా మీకు నచ్చకపోతే అమ్మా ఈ పాయింట్ కరెక్ట్ కాదు అని సరిచేయండి. మీరు కామెంట్ రూపంలో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వాటిని ఖచ్చితంగా నేను సరి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడం లేదు, ఫ్యాన్స్ని తప్పు పట్టట్లేదు. కాకపోతే భద్రతా సిబ్బంది వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఒక పెద్ద పెద్ద మేధావులను సైతం ఆశ్చర్యపరిచే రిజల్ట్తో వచ్చిన ఒకే ఒక పనిచేసే నాయకుడు. ఎవరికి ఆస్కారం లేకుండా ఎంత మందినైనా అడగండి, జాతీయ స్థాయిలో ఆయన గురించి చర్చించుకుంటున్నారు అంటే ఆయనకి భద్రత ఏ రేంజ్లో ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పటికైనా చిన్న ప్రమాదంతో తప్పింది. రేపు ఎటువంటి వాటికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు అయితే ఆయనకు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒక్కసారి చిన్న తప్పిదం చేస్తే భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న తప్పిదానికి దయచేసి దారి ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయండి అని అందరి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.